ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే, మీరు లోక సంబంధులైతే. చూడండి, ఇక్కడ లోకంలో ఎవరున్నారు, లోకం ఎవరు వశంలో ఉంది అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, లోకము అపవాది చేతిలో ఉంది. లోకము పూర్తిగా అపవాది యొక్క మాయలో ఉంది. ఎలా అంటే చూడండి, లోకంలో మంచి అనేది ఎక్కడ దొరకదు, ఎక్కడో రేర్ కదా. ఎందుకు లోకం ఇలా అయిపోతుందంటే, అపవాది మనుషులను పాపానికి రేపుతున్నాడు అనమాట, పాపానికి ప్రేరేపిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు, పాపం చేస్తున్నారు కదా. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, లోక సంబంధులైతే లోకం వారిని స్నేహిస్తుందంట కదా. అంటే కరెక్టే. ఇప్పుడు లోకాన్ని విడిచి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసినావు అనుకో, అంటే అపవాదాన్ని విడిచి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తే వాడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే నువ్వు లోకంలో ఉన్నంత వరకు మాత్రము అపవాది నీకు మంచి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అసలు సూపర్గా ఉంటుంది స్నేహం. వన్స్ నువ్వు అపవాదిని విడిచి దేవుని సంబంధం అయిపోతే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషించేది అంటే, నువ్వు లోక సంబంధివి కాదు కాబట్టి, నువ్వు దేవుని సంబంధివి కాబట్టి. నువ్వు ఇంతవరకు అపవాదిగాంతో ఫ్రెండ్షిప్ చేసినావు, వాటితోనే బాగున్నావు. ఇప్పుడు వాడిని వదిలేసి నాకు నువ్వు అవసరం లేదురా, నువ్వు మంచోడు కాదు, నువ్వు నా దగ్గర పాపం చేపిస్తున్నావు, నువ్వు దరిద్రం అని చెప్పేసి వదిలేసి వచ్చేసి దేవుని దగ్గరికి వచ్చేస్తే వాడు ఊరుకోడు కదా. ఇన్ని రోజులు నాతో పాటు ఉండి ఇంతవరకు నాతో స్నేహం చేసావు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టేసి నేను మంచోడు కాదని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? అంటే నువ్వు నరకానికి నాతో పాటు రాకుండా దేవునితో పాటు పరలోకానికి వెళ్ళిపోదామని చూస్తావా? నేను నిన్ను వదలను అని చెప్పేసి వాడు ద్వేషిస్తాడు, నిన్ను వదిలిపెట్టడు. అందుకే నువ్వు లోక సంబంధివి అయితే లోకం నిన్ను స్నేహిస్తుంది. లోక సంబంధి కాకుండా దేవుని సంబంధం అయితే ఖచ్చితంగా లోకం నిన్ను ద్వేషిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. నువ్వు లోకంలో పాపంలో ఉంటివి, నశించిపోతున్న స్థితిలో ఉంటివి, నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటివి. కానీ నువ్వు అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. అందుకే లోకంలో నుండి నిన్ను నేను ఏర్పరచుకొని నా పరలోక రాజ్యానికి అర్హురాలుగా నేను చేసుకుంటుని. అందుకే లోకం నిన్ను ద్వేషిస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్.